తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహానాడు ఇలా ఘనంగా షాలైందుల్లా మొదటి రోజు నాయకులంతా మస్తు హుషారుగానే గానొచ్చిండ్రు. ఇక ఈ మహానాడు విజయవంతం చేయనీకి పార్టీ కార్యకర్తలు నాయకులు బగ్గనే కట్టబడ్డారు కదా. మరి ఇలా మహానాడు ఎట్లా నడిచింది, ఎవరెవరు ఏం మాట్లాడిండ్రు, ఏం కథ పురా అరుచుకుందాం పాండ్రి. మహానాడులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు సార్ కూడా అందరి లెక్కనే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అటెంకా అక్కడ పెట్టిన ఫోటోలన్నీ తేరిపారి చూసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించిండు. ఇక అటెంకా మాట్లాడిన సీఎం చంద్రబాబు సారు కడప గడ్డ మీద మొదటి పారి ఏర్పాటు చేసిన మహానాడు చరిత్ర సృష్టిస్తది. ఉమ్మడి కడప జిల్లాల 10కి 7 స్థానాలు గెలుచుకున్నాం. ఈ పారి ఇంకొంచెం కష్టపడి 10కి 10 స్థానాలు గెలుచుకోవాలని కార్యకర్తలకు పిలిపించిండు. ఇక మన పసుపు సింహం చంద్రయ్య పీక కోస్తున్నా కూడా జై తెలుగుదేశం నినదించుకుంటా పాన విడిచిపెట్టిండు. అయిననే మన స్ఫూర్తి, ఆ స్ఫూర్తే పార్టీ నడిపిస్తున్నదని చెప్పుకొచ్చిండు. ఇక మీటింగ్ ఏదైనా ఐటీ గురించి మాట్లాడు బాబు సార్ అలవాటే కాబట్టి ఇలా గిట్లా అన్నాడు. పక్కన మీరు చూస్తే ఆ రోజు నేను హైటెక్ సిటీతో హైదరాబాద్ లో ఐటీ ప్రారంభించాను. ఈ మహానాడు ద్వారా క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రాధాన్యత ఇచ్చి తెలుగు జాతిని ముందుకు నడిపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్నరా అప్పుడు హైదరాబాద్ లో ఐటీని డెవలప్ చేస్తే ఇప్పుడు అమరావతిలో ఏఐని డెవలప్ చేస్తాడట. ఇక అవినీతి గురించి గీ ముచ్చట చెప్పిండు. నేను డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను. మీరు ఈరోజు 500-1000 రూపాయలు రద్దు చేస్తున్నారు, ఇంకా 2000 రూపాయలు కొత్తగా తీసుకొచ్చారు. అవసరమైతే 500, 1000, 2000 రూపాయలు రద్దు చేయండి, డిజిటల్ కరెన్సీ పెట్టండి. ఎవరైనా అక్రమార్కులు ఉంటే ఈజీగా పట్టుకోగలుగుతాం. ఇవన్నీ రద్దు చేయమని కోరాను. మొత్తానికైతే నోట్లన్నీ తీసేసి డిజిటల్ కరెన్సీ తీసుకురావాలని ప్రధాని మోడీ సార్ చెప్పిండట బాబు సారు. ఈ లెక్కన చూస్తే రాబోయే రోజుల్లో టెక్నాలజీ అయ్యాంగా పైసలు కంటికి కనబడడం కూడా తక్కువనే అయ్యేటట్టున్నది పోండ్రి. ఇక ఎప్పటి లెక్కనే ఈ మహానాడులో కూడా పార్టీ కోసం విరాళాలు అడిగిండు బాబు సారు. మన పార్టీలు కూడా 10 రూపాయలు ఉండేవాళ్ళు పార్టీ నిధికి కూడా ఇస్తే దానివల్ల పార్టీ ఎక్స్పెండిచర్గా కాకుండా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఇది ఒక సాంప్రదాయం, ఇది ఒక వారసత్వం. ప్రతి ఒక్క మహానాడులో కూడా మన కార్యకర్తలు నిధులు ఇచ్చేది ఇప్పుడే కాదు. మొదటి మహానాడు అయితే ఉండి పెట్టి ఆ ఉండిలో కూడా డబ్బులు వేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీకు అందరికి గుర్తు చేస్తున్నా. అట్లా వీరాళాలు ఇవ్వంటే ఇలా ఒక్కనాడే దగ్గర 17 కోట్ల రూపాయలు జమ అయినాయి. మొదటి మహానాడులా హుండీ పెట్టి విరాళాలు తీసుకుంటే ఇప్పుడు పలకపోంతో డైరెక్ట్ అకౌంట్లకే పైసలు పంపే ఏర్పాట్లు చేసింది పార్టీ. ఈ మహానాడులో మాట్లాడిన మంత్రి లోకేష్ అన్న 6 శాసనాలు ప్రతిపాదించిండు. 6 శాసనాలు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నా. నా తెలుగు కుటుంబంలో భాగంగా ఈ 6 శాసనాలు ఉంటాయి. మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2 యువగలం, 3 త్రిశక్తి, 4 పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, 5 అన్నదాతకు అండగా, 6 కార్యకర్తలే అధినేత. ఇవి మన 6 శాసనాలు. 6 శాసనాల గురించి చెప్పిన లోకేష్ అన్న మార్పు గురించి గిట్లా మాట్లాడిండు. చట్టాలు శిక్షల వల్ల సమాజంలో మార్పు రాదు. సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి. ఇప్పుడు కూడా మనం కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుక్కున్నావా, చీరలు కట్టుకున్నావా, ఆడపిల్లలాగా ఏడవద్దు, ఇలాంటి పదాలు మనం మానేయాలి. అప్పుడే మనం ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పెడతానని చెప్పారు. ఆనాడే చెప్పా ఆమెకి, చీర గాజులు పంపించండి, మా అక్క చెల్లెలకు పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని. ఆ యాళ్ళ మాజీ మంత్రి రోజక్క అన్న మాటలను లోకేష్ అన్న గట్టిగా తీసుకున్నట్టున్నాడు. అందుకే ఆ మాటలను ఇయ్యాల కూడా మళ్ళోపారి యాద్ చేసిండు. మొత్తానికైతే మహానాడు కార్యక్రమం ఇవాళ సంబురంగా జరిగింది. మహానాడు ఏయంగా కడప మొత్తం పశుమయమైనట్టే గానొచ్చింది. ఏ మహానాడు ఇంకా 2 రోజులు నడుతుంది కాబట్టి ఎట్లుంటుందో చూడాలి మరి. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని ఎమ్మెల్సీ కవితక్క మాట్లాడిన కాన్నుంచి తెలంగాణ రాజకీయాలు గరంగరంగానే నడుస్తున్నాయి. కవిత పార్టీ వెట్టుడు ఖాయమని కొందరు అంటుంటే, ఇక పార్టీ పెట్టే డేటును కూడా పార్టీ ఎంపీ రఘునందన్ రావు సారు ఖరారు చేసిండు. ఒక దిక్కు ప్రచారాలు ఇట్లా నడుస్తుంటే
అటు కవితక్క మాత్రం పార్టీ కాదు కానీ మళ్ళీ ఒక కొత్త సంస్థ ఏర్పాటు చేసింది. మరి ఆ ముచ్చట్లన్నీ పురా కరుచుకోవాలే కదా, పాండి మరి. ఎమ్మెల్సీ కవితక్క జైలుకు పోకముందే జాగృతి కమిటీలన్నింటినీ రద్దు చేసింది కదా. ఇప్పుడు మళ్ళా కొత్త కమిటీలను ఏర్పాటు చేసే పని ముంగటేసుకున్నట్టున్నది. దానికోసానికే ఇవాళ కవితక్క ఇంట్లో పెట్టిన మీటింగుకు సింగరేణి ఏరియాలున్న జాగృతి కార్యకర్తలను, సింగరేణి కార్మికులను పిలిచింది. ఈ మీటింగులో సింగరేణి జాగృతి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన కవితక్క సింగరేణి బొగ్గు గనులున్న 11 ఏరియాలకు సింగరేణి జాగృతి కోఆర్డినేటర్లను కొత్తగా నియామకం కూడా చేసింది. ఈ సింగరేణి జాగృతి కారు పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతోని కలిసి పనిచేస్తదట. ఆ సింగరేణి స్కూళ్లను మళ్ళా ఏర్పాటు చేసి జాతీయ సిలబస్ తోని చదువు చెప్పాలి. కార్మికులకు వాళ్ళ కుటుంబాలకు కార్పొరేట్ దవాఖాన్లల్లో ఉచిత వైద్యం చేయించాలని డిమాండ్ చేసింది. అట్లనే అన్ని ఏరియాలల్లో పాత క్వార్టర్లను పక్కకు పెట్టి కొత్తగా క్వార్టర్లను కట్టాలన్నది. సింగరేణి సంస్థ నుంచి వస్తున్న డిఎంఎఫ్టి నిధులను కార్మికుల కోసం వాడకుండా కొడంగల్, మధిరకు తీసుకుపోవడేందని గరానికొచ్చిన కవితక్క కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి సింగరేణి సంస్థను కాపాడితే కాంగ్రెస్ సర్కారు మాత్రం అవినీతితోని అంతం చేయాలనుకుంటున్నదని ఫైర్ అయింది. అవసరమైతే కార్మికుల కోసం స్వయంగా బొగ్గు గనులు ఓపెన్ కాస్టుల కాడికచ్చి కూసుంటానని కార్యకర్తలకు మాటిచ్చింది. మొత్తానికైతే షర్మిలక్క లెక్కనే కవితక్క కూడా కొత్త పార్టీ పెట్టి పాదాల మీద పాదయాత్ర చేస్తదని ఎంపీ రఘునందన్ రావు సార్ అంటే, కవితక్క మాత్రం గసొంటి ముచ్చట్ల మీద మాట్లాడకుండా జాగృతితోని జనాలను జాగృతం చేయాలని చూస్తున్నది. చూడాలే మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయం ఎట్లుంటదో. ఒకప్పుడు సాయన్న సాయన్న అని ఎంత ముద్దుగా పిలిచేటోడు జగనాల్ సారు. సాయన్న కూడా గంతే జగన్ బాబు అనుకుంటా బాబును నోట్లకెళ్ళి తీయకపోయేది. కానీ కాలం మారింది. విదాడిన వింత నాటకంలాగా ఇద్దరిప్పుడు పగోళ్ళయిండ్రు. నన్ను గెలకద్దు, కాదని గెలుకుతే మీకే నష్టమని సాయిరెడ్డి సార్ నుంచి ఇండైరెక్ట్గా జగనాల్ సార్కు వార్నింగ్లు పోతున్నాయి. పాండిగా గా రాజకీయం ఏందో మనం కూడా చూసేద్దాం. మొన్న జగనాల్ సారు ప్రెస్ మీట్ పెట్టి అరుసుకున్నది గుత్తా. విజయసాయిరెడ్డి తాతకు పంకపాటోళ్లకు నడమ శితం పడతలేదుల్లా. రాజకీయాలు ఇడిచిపెట్టి వ్యవసాయం చేసుకుంటున్న సాయన్నను గెలికి మరీ రెచ్చగొడుతున్నారు. అయ్యో గిది మేమంటలేముల్లో, సాయిరెడ్డి తాతే ఎక్స్ల పోస్ట్ పెట్టి మరీ అరుచుకున్నాడు. జగనాల్ సారు ప్రెస్ మీట్ పెట్టి సాయన్న అమ్ముడు పోయిండని మాట్లాడినాక పక్కా ఆధారాలు దొరికినాయని పంకపాటోళ్లు వీడియోలు బయటికిడిచిండ్రు కదా. గా దెబ్బతోటి సాయిరెడ్డి తాతకు సుర్రునగాలనట్టున్నది. పంకపాటోళ్ల బౌలింగ్ లో 6లు కొట్టినట్టే ఎక్స్ల పెద్ద ముచ్చట రాసుకొచ్చిండు సారు. నన్ను గెలకద్దు, ఇరిటేట్ చెయ్యొద్దు, కాదని గెలికి ఇరిటేట్ చేస్తే గాలికి పోయే కంప జగనాల్కే చుట్టుకుంటదన్నాడు సారు. చిత్రం ఏందంటేనుల్లా, అటు జగనాల్ సారేమో సాయన్న అమ్ముడు పోయిండు, పార్టీకి నమ్మక ద్రోహం చేసిండని అంటాంటే, ఇటు సాయిరెడ్డి తాతేమో 3 తరాలు యదుగూరి సందిటి కుటుంబం సేవల తరించిపోయినా అసొంటి నన్ను చెప్పుడు మాటలిని జగనాల్ సారే పక్కకు పెట్టిండన్నట్టు మాట్లాడిండు. గమ్మతున్నది కదనుల్లా. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు కొస్సాకరకు పంకపాటోళ్లకు సురుకు గట్టిగానే తగిలిచ్చిండు సారు. అసలుకు స్కామే లేదంటాన్రు కదా. అసొంటప్పుడు నేను సాటుంగా మీటింగ్ పెట్టి మాట్లాడేదేముంటది అన్నట్టు చెప్పిండు. సాయిరెడ్డి తాత పోస్టుకు కింద రాసిన కామెంట్లు చూడాలే, ఓ రేంజ్లున్నాయి. ఇదంతా ఎందుకే తాత, చక్కగా ప్రెస్ మీట్ పెట్టి లిక్కర్ స్కామ్ లో ఉన్న పెద్ద తలకాయ పేరు చెప్పని ఒగలు, పాలిటిక్స్ లోనే లేవు కదా, గీ పత్తాపరం ముచ్చట్లు దేనికని ఇంకోగలు. సాయిరెడ్డి తాతను ఓ రేంజ్లు ఆడుకుంటాన్రు. మరి చూడాలే గీ రాజకీయం ఇంకెంత దూరం పోతుందో అన్నది. పబ్లిక్ ఇంకొక 2-3 వార్తలు మిగులున్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా తాత ఏం చేస్తున్నాడో పిలుద్దాం పాండి. ఓ తాత, ఏంది ఇయ్యాల్టి వార్త? రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథులు మీరే, లోకేష్ అన్న స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా. ఓహో, తెలుగుదేశం పార్టీ మహానాడుకు పోయేస్తున్నావా నే తాత? అయినా నువ్వు వాడుతున్న పాటల ఎక్కడనో శృతి మిస్ అవుతున్నట్టు అనిపిస్తున్నదే తాత. నేను శృతిల్నే పాడినా కానీ నీ చెవులే చక్కగా వినబడతలే ఉన్నట్టున్నాయి, మంచిగా ఇను. నందమూరి ఆశయ రథ సారథులు మీరే, లోకేష్ అన్న స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే,
కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా. అదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అని పాడాల్సిన కాడ లోకేష్ అన్న అని వాడుతున్నావు ఏంది అంటున్నా గంతే. ఏ కొడుకు దక్కని అదృష్టం, ఏ బిడ్డకు దక్కని అదృష్టం ఒక్క మా లోకేష్ అన్నకే దక్కింది. అదే అన్న ఎన్టీఆర్ సార్ పెట్టిన పాటికి పెబ్బెవుడనంటే వచ్చి ముచ్చట్నానే అది మా లోకేష్ అన్నకే దక్కింది. అసలుటప్పుడు ఇక మళ్ళీ చంద్రాల సార్ పేరు ఎందుకు పెడతాం? లోకేష్ అన్న స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అని పాడతాం. ఓహో అట్లొచ్చినవా, సరే సరే పాడుకో. పాటలు మంచిగానే పాడుకుంటాం కానీ మా అన్న ఎన్టీఆర్ సారు సైకిల్ పార్టీ పెట్టినప్పటి సంది ఒంటరిగానే పెద్ద హేమి పార్టీలతోటి పోటీ చేసి గెలిచిండు. కానీ మా చంద్రాల సారు పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి సంది ఎన్నడూ ఒంటరిగా పోటీ చేసింది లేదా, గెలిచింది లేదా. అందుకే బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పటి సంది ఎట్లుంటుంది మా పార్టీ పరిస్థితి అని. ఇంకేందే ఇప్పుడు లోకేశం బాబు సారు సైకిల్ పార్టీ పగ్గాలు తీసుకుంటున్నాడు కాబట్టి ఒంటరిగానే పోటీ చేసి తాత రికార్డును బద్దలు కొట్టి సైకిల్ పార్టీకి మళ్ళా అధికారాన్ని తీసుకొస్తాడు. మీ కార్యకర్తల కళను నెరవేర్చుతాడు. ఏమో ఏం నెరవేర్చుడో ఏం పాడోనే తల్లి. లోకేశం బాబు సారేమో పవనాల సార్ది నాది అన్నదమ్ముల అనుబంధం, మేమిద్దరం ఎప్పటికి ఇతనే కలిసి ఉంటామని ఈయన చెప్పవచ్చు. అటు పవనాల సారేమో పువ్వు పచ్చి బూడినట్టే చేయవచ్చు. వచ్చే ఓట్ల నాటికి ఎవరు ఏ తోబచ్చి నడతారో ఎత్త పూడి చేస్తారో అసలు అర్థమే అవుతలేదు అంచను. అవును ఇదైతే నిజమేనే తాత. మోదీ సారు పవనాల సార్ను దగ్గరికి తీసుకుని చూస్తుంటే, లోకేశం బాబు సారు పార్టీ పగ్గాలు తీసుకుని చూస్తుంటే వచ్చే ఓట్ల నాటికి ఇద్దరు పోటీకి సిద్ధం అన్నట్టేగా అనత్తంది. అవు నువ్వు అన్నట్టు మీదికి చూడ నివురు కప్పిన నిప్పు లెక్కనే కానత్తాను ఇటు గిలాస పార్టీ కానీ అటు సైకిల్ పార్టీ కానీ ఓట్లని అడిగి తెలుస్తుంది ఎవల ప్రతాపం ఏందనేది. మనం చూస్తూనే ఉంచిమి ఆడాడ ఈ రెండు పార్టీల కార్యకర్తలకు చక్కగా పోసుకుతూనే లేదా, ఇకేం పొత్తుంటారు. నువ్వు అన్నట్టు ఎప్పటికైనా పొత్తు అంటే తూ అన్నట్టే ఉంటది. ఒకరు ఎడ్డం అంటే ఇంకోళ్ళు తెడ్డం అనేటట్టు ఉంటది కథ. ఆంధ్రాలో కొన్ని నియోజకవర్గాలల్లా గదే రాజకీయం నడుతున్నది కదా. కానీ మా పెద్ద ఎన్టీఆర్ సారు తెలుగుదేశం అనే సైకిల్ పార్టీ పెట్టి మా పేదల కోసం ఎన్నెన్నో మంచి పనులు చేసిండు కాబట్టి ఆయన జీవిడిచి ఇన్నేళ్ళైనా కూడా ఇంకా జనాల గుండెలలో ఉంటూనే ఉన్నాడు. కానీ ఇప్పటి రాజకీయాలు గట్టెత్తున్నాయి. ఎప్పుడు చూడు ₹7 వస్తుంది, ఎత్త సంపాదించుకోవాలి, ఎత్త కుప్పేసుకోవాలనే చూస్తండి. రాజకీయం అంటేనే గట్లున్నదే తాత. ఎవ్వళ్ళు ఎటు నుంచి వెళ్ళి ఎన్ను పోటు కొడతారో తెలియకుంటుంటది. కానీ ఇన్ని పంచాయతీల నడవ మా లోకేశం బాబు సారి సైకిల్ పార్టీని ఎత్త గుంజుకత్తడో ఏందో కదా. ఇన్ని వద్దులంటే వాళ్ళ నాయన చంద్రాల సారు ఎత్తునో ఓ తీరుగా ఎత్తుకు పై ఎత్తులు వేసి పార్టీని అధికారంలో తీసుకొచ్చి పరువుగా కాపాడుకుంటూ వచ్చిండు. మరి ఇప్పుడు ఈ దొర ఏం చేస్తాడో ఏందో చూడాలి మరి. అరే నీ అవ్వ కొడుకుకు పార్టీ పగ్గాలు అప్పచెప్పినంత మాత్రాన చంద్రాల సార్ ఎటు పోతాడే? పేరుకు మాత్రమే లోకేషన్ సారు పార్టీకి పెబ్బే గాని కథంతా ఎనుకుండి చంద్రాల సారే చూసుకుంటాడు. నువ్వు చూస్తా ఉండు. లేదు పిల్ల, చంద్రాల సారు సైకిల్ పార్టీ పగ్గాలు కొడుకు లోకేషన్ సార్ చేతిలో పెట్టి చంద్రాల సారు మోడీ సార్తో కలిసి సెంట్రల్ రాజకీయాలు నడిపిస్తాడట. ఏమో నాకేమెరక వాళ్ళ వీళ్ళ అంటే నేను నీతో అంటాను గంతే. ఏమో చెప్పలేము. చంద్రాల సార్ అంటే మోదీ సారు కూడా పాయిరమే. అట్లా కూడా అయితే కావచ్చు. ఇక అట్లా ఏదుంచే పవనాల సార్ తోటి పని ఏముంటది పువ్వు పాచికి. చంద్రాల సారు సెంట్రల్ నుండి కథలన్నీ నడిపిస్తా అంటాడు. అంటే వీళ్ళు ఎక్కన మళ్ళా వచ్చే ఓట్ల నాటికి సైకిల్ పాచి ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు. చూడు నువ్వు చెప్పలేమే. రాజకీయంలో ఏ కథ ఎటు తిరిగేది తెలియదు మరి. సరే కానీ ఓ పిల్ల ఇక నీ కడమ వార్తలు చదువుకోవే. మళ్ళీ వర్షం వచ్చేటట్టున్నది. నేను ఇంటికి పోయిన తర్వాత కూడా అనుకోవాలి. ముసలి దాని అవగారింటికి పోయింది పాడై మరి అది ఎప్పుడు వస్తుందో ఏం కథ. కానీ అబ్బా తాత పెద్ద ఎన్టీఆర్ సార్ పెట్టిన సైకిల్ పార్టీకి మనవాడు చిన్న ఎన్టీఆర్ సారు పెద్ద మనిషి అయ్యి ఆ పార్టీ పగ్గాలు చేత వచ్చి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తాత లెక్కనే పాలించి మంచి పేరు తెచ్చుకుంటాడు కావచ్చు, తాత పేరు నిలబెడతాడు కావచ్చు అని అనుకున్నాం. కానీ అది ఇప్పట్లో జరిగేటట్టుగా అనత్తలేదు మరి కథ చూస్తాంటే. కడపలో పెట్టిన మహానాడులా లోకేష్ అన్నకు పట్టాభిషేకం చేసినట్టేనని సైకిల్ పార్టీ పెద్ద లీడర్లతోనట్టుగా కార్యకర్తలందరూ అంటున్నారు. ఇక యువగలం పాదయాత్రతోని సైకిల్ పార్టీ అధికారంలోకి వచ్చేటందుకు లోకేష్ అన్న బగ్గనే కట్టబడ్డాడు. మరి రాబోయే రోజుల్లో పార్టీని ఇంకెంత రువ్వడితోని ముంగటికి తీసుకుపోతాడో చూడాలే మరి. బాహుబలి సినిమాల ప్రభాస్ గదా శివలింగాన్ని మోసుకపోయినట్టే చూసిండ్రా అనుల్లా. గీనెవలో గాని బండిని అమాంతం భుజాన్ని వేసుకొని ఎట్లా పోతున్నాడో. మరెవరితోనన్నా ఛాలెంజ్ గిన వేసిండా, లేకపోతే సోషల్ మీడియాలో రీల్స్ తోని ఫేమస్ గాని గిన చేస్తున్నాడు కావచ్చని పరిశాన్ అయ్యారు. కాదు
అసలు ముచ్చట ఏందంటే మహారాష్ట్ర సతారా జిల్లాలున్న గీ ఊళ్ళే కొన్నొద్దులకెంచి మస్తుగా వానలు పడుతున్నాయట. ఇక రోడ్డంతా వరద నీళ్లతోని మొత్తం బురద బురద అయిందన్నట్టు. అయితే గీ రోడ్ల మీదకెంచి పోతే బండ్లు ఖరాబ్ అయితాయని దాన్ని కాపాడుకోనికి గీ తిరగ చేసిండట. బండ్లు ఖరాబ్ అవ్వుడు కాదు, జారి పడితే ముంగటున్న మూతి పండ్లతోనట్టుగా ఎన్నుకున్న ఎన్ను పూస కూడా ఇరిగి దావకండ్ల పడే పరిస్థితి అయిద్దని గరమైతున్నారు కొందరు గీ అన్న చేసిన పనిని చూసిన పబ్లిక్. గిదేదో ఒలింపిక్స్ లో ట్రై చేస్తానన్నా అన్న దేశానికి వరల్డ్ కప్ కొట్టుడు పక్కా అనుకుంటా అన్న టాలెంట్ ను తారీఫ్ చేస్తున్నారు ఈ వీడియో చూసిన ఇంకొందరు జనాలు. ఆగో గీళ్ళు చూసిండ్రా అనుల్లా చేతుల బర్రెలను పట్టుకొని తొవ్వకడ్డం ఎట్లా నిలబడ్డారో మనిషొక బర్రెను పట్టుకొని తొవ్వకడ్డం నిల్చునే వరకు ఆడ ట్రాఫిక్ కూడా జామ్ అయింది. కరెంటోళ్ళు చేసిన పనికి బర్లకు నీళ్లు లేకుంటాయినాయి అని చెప్పి రోడ్ల మీదకొచ్చి గీ తిరగ నిరసన చేసిండ్రు. కరీంనగర్ జిల్లా గునుకుల కొండాపూర్ అనే ఊళ్ళున్న గీ ఆల్మగలిద్దరు. అయితే రోడ్డు మీద పోయే లారీలు తలిగి కరెంటు వైర్లు తెగినాయట. ఇక అప్పటికెంచి కరెంటోళ్ళు అవిటిని సరిచేయలేదట. వైర్లు తెగిపోయే వరకు బాయిల కాడ మోటార్లు నడతలేవట. ఇక ఎన్ని మలకల ఆఫీసర్లతోని మొత్తుకున్నా అస్సలకే పట్టించుకుంటలేరట. మీదికెంచి తెగిన కరెంటు వైర్లకు పైసలు కావాలననే ఉల్టా గీళ్ళనే అడుగుతున్నారట. ఇక దినాం బర్లకు నీళ్లు తాగిపియాలనంటే బాయిల కాడ మోటార్లు నడవక దినాం అవస్థ పడుతున్నాం. టైంకు నీళ్లు లేక అటు బర్లు ఇటు వాటిని తీసుకొని నీళ్ల కోసం కిలోమీటర్ల కమానం నడుచుకుంటూ పోయినా మేము మస్తుగా తిప్పలు పడుతున్నామని బాధ నెల్లబోసుకున్నారు. ఇట్లా 2 కార్లు పోతే 5,000 ఖర్చు అవుతుంది. 5,000 ఖర్చు అయితే ఇస్తే ఇప్పుడే వేసిపోతామని మాట్లాడుతున్నారు. గారికి ఫోన్ చేస్తేనే రేపు వేపిస్తా అన్నారు. 2 సార్లు ఫోన్ చేసినాం. 2 సార్లు ఫోన్ చేపిస్తే రేపు వేపిస్తామని అంటారు. పైసలు ఇవ్వంటారు. గదన్నట్టు ముచ్చట. ఆఫీసర్లతోని ఎన్ని మలకల మొత్తుకున్నా పాయిదా లేకుండా అవుతున్నదని చెప్పి గరమైన గీళ్ళు వాళ్ళ బర్లతోని రోడ్ల మీదకొచ్చి ఆఫీసర్ల పనితనానికి వ్యతిరేకంగా నిరసనకు దిగిండ్రిట్లా. చూడాలే మరి గీళ్ళ నిరసన యూషన్న ఆఫీసర్లు వైర్ల మరమ్మతులు ఏత్తరో లేదో. హా పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన ఎట్లున్నాయిల్లా మస్తు మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయిల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.